ఆడుదాం ఆంధ్రాలో అక్రమాలు జరిగినాయి అంటూ ఏదైతే గనక ఏసీబీ కేసు నమోదు చేయగానే అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని అన్యాయంగా లోపల వేయాలని చూస్తున్నారు. నోరు తెరిచి మాట్లాడే వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కాలని చూస్తుంది ఈ ప్రభుత్వం అంటూ రోజా చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఆంధ్ర ఆడుదామని అంతా నాగేశారుగా దోసుకున్నారుగా. మొత్తం మీరు తీసుకున్న మొత్తం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పచెప్తే మీ నేరస్తులుగా మరి మీ మంచోళ్ళుగా బయటపడతారు, నేరస్తులుగా కాకుండా. ప్రతిదీ అవినీతిలో కూరకపోయి మేము ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఆంధ్రప్రదేశ్ దాచుకొని మొత్తం డబ్బులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మీ నూకిని మొత్తం ఒప్పచెబితే మీ మీద నేరాలు లేకుండా మళ్ళీ మీరు మామూలు మనుషుల్లాగా తిరుగుతారు, లేకపోతే నేరస్తుల్లాగా తిరుగుతారు, జైలుకు పాలైపోతారు మీరు. మరి ఒకవైపును చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో పిల్లలకు ఫీజులు ఇవ్వకుండా తల్లుల్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అంటూ యువత పోరులో మరి వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు నిజమే అనుకోవాలంటారా? మీరు భారతిరెడ్డి ఒకళ్ళకి కాదు ఇద్దరు అని చెప్పి భారతిరెడ్డి అందరికీ మోసం చేసి ఇద్దరికి ఇస్తానని చెప్పి ఒక్కళ్ళకి కూడా ఇవ్వని పరిస్థితి. ఎందుకంటే కరెంటు బిల్లులు వచ్చినాయి, కరెంటు బిల్లులు వస్తే కరెంటు బిల్లు కాల్చుకున్నారు. మీరు కరెంటు బిల్లులు కట్టుకోకుండా ఉంచుకోలేదే, ఫీజులతో పీకు నూకారు కదా, పెనాల్టీలకు నూకి. మరి ఒక్కళ్ళకి కూడా ఇవ్వకుండా మీరు మోసం చేశారు, ఒకళ్ళకి కాదు ఇద్దరు అని చెప్పి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వమన్నారు. ఎంక్వైరీ చేసి మొత్తం ప్రూఫ్గా నిదానంగా వేస్తారు, మొత్తం వచ్చేదే ఇస్తారంటారా? ఎవ్వరు అందుకనే యువత కదిలొచ్చింది భయంకరంగా, అసలుకి భారీ ఎత్తున తరలొచ్చింది. ఎంత ప్రజా వ్యతిరేకత ఎప్పుడూ లేదు 9 నెలల్లో ప్రభుత్వం మీద అని అంటున్నారు కదా. మరి భారీ ఎత్తున తరలొచ్చారా మరి యువత పోరుకి జనాలు? ఎవరున్నారండి భారీ ఎత్తున ధరలు రావడం? వాళ్ళు ఏదో పిలిస్తే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు వచ్చి ఏదో ధర్నాలాగా చేశారు, కానీ అక్కడ ఎవడు అసలైన బాధ్యతలు ఎవరు లేరు. ఇస్తానంటున్నాడు, ఇస్తారు. ఒకరికి కాదు ముగ్గురికి ఉన్నా కానీ ఇస్తానంటున్నారు. సో మొత్తానికి ఇస్తారు, మీరు తొందరపడద్దు. మీరు అరాజకాలు చేసినా కానీ లాభం లేదు. ఇచ్చే వాళ్ళని చెడగొట్టడానికి చూస్తున్నారు. ఇస్తే వాళ్ళకి ఏడాది మంచి పేరు వచ్చిద్దని ఇవ్వకుండా మీరు చెడ్డ పేరు తెచ్చుకున్నారు కాబట్టి మీకు అదే ఆలోచనలు. ఇవ్వకూడదనే ఆలోచన కూడా మీకుంది, ఎందుకంటే వాళ్ళు ఇస్తే మంచి పేరు వచ్చిద్దని చెప్పి. మరి ఒకవైపు చూస్తే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, నాకు కక్ష రాజకీయాలు తెలియదు, నా పేద ఇంతవరకు హత్యా రాజకీయం అనేది నేరం నాకు అంటుకోలేదు అంటున్నారు. అది వాస్తవమే అనుకోవాలంటారా? అందరికీ తెలిసిన సాక్ష్యమే కదా. ఆయనకి ఎవరు లేరు, మీలాగా అరాజకాలు చేయలేదు. ఇవాళ ప్రభుత్వం ఉందని చెప్పి మీ అడ్డుగోలుగా మీ చేసిన తప్పులు కూడా మీ తప్పులు కూడా మొత్తం పక్కాగా తీసి మిమ్మల్ని అరెస్ట్ చేయటం కానీ, నేరస్తులుగా ముద్రేయటం కానీ. అంతేగాని మీకు ఉచితార్థంగా మీ మీద ఎవరు ఇట్లా ఆయనలాగా అవినీతిపరుడు, జగన్ రెడ్డి లాగా అవినీతిపరుడు, వైసీపీ వాళ్ళలాగా అవినీతిపరుడు ఎవరు లేడు. టీడీపీ వాళ్ళు కూడా ఇలా ఏం తప్పు చేయాలన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళని ఎట్లా ఖండిస్తాడు, పార్టీ వాళ్ళు కూడా అదే ఖండిస్తున్నాడు. తప్పు చేయాలన్నా వాళ్ళు భయపడుతున్నారు. లక్ష్మీ పార్వతి అంటుందిగా హత్యా రాజకీయాలకు ఆద్యుడే చంద్రబాబు నాయుడు అని అంటుంది కదన్న. మరి అన్న ఎన్టీ రామారావు గారు సినిమాలో హీరోనే, నిజ జీవితంలో హీరోనే, రాజకీయంలో హీరే. అలాంటి ఆయన పక్కన చేరి సైతాన్ని ముండా అనకూడదు పెద్ద ఆవిడ, అలాంటి ఆయన పక్కన చేరి నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీర్చుకోవడానికి వాళ్ళ ఆస్తుల మీద పగబట్టేసి వాళ్ళని ఏదో చేయాలని పాపం పెద్ద ఆయన ఏదేదో చేసి బూతు మాటలు చెప్పకూడదు. అలాంటి పనులు చేసి ఆయన సావునికి నువ్వు ఒక మంచి ఇదిలాగా మాట్లాడుతున్నావు. నువ్వు అంత నిష్ప ఆడదానివి ఎవరు లేరు. అట్లాంటి మహానుభావుడిని సైతాన్లాగా తయారై చెప్పి ఆయన పొట్టన పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే మోసం చేసింది. చంద్రబాబే కారణం అంటగా ఎన్టీఆర్ చనిపోవడానికి. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పార్టీ ఉండేది కాదు. ఇప్పుడు ఆ సైతాన్ చేసిన పనికి ఆయనకైనా పార్టీకైనా ఆయన చేతుల్లో తీసుకోకపోతే టీడీపీ పార్టీ అనేది లేకుండా పోయేది అసలు ఆంధ్రప్రదేశ్లో. చెప్పుకోవడానికి అన్న ఎన్టీ రామారావు పేరు కూడా మాసిపోయేది ఆయన చంద్రబాబు నాయుడు గారు లేకపోతే. ఆయన వల్ల పార్టీ నిలబడిందంటే కారణం ఆయన వల్లే, ఎవరి వల్లే కాదు, ఎవరి చేత కాదు. జగన్మోహన్ రెడ్డి మీద కూడా 2 సార్లు హత్యా ప్రయత్నం చేయించాడంట చంద్రబాబు నాయుడు. ఒకసారి మొన్న ఎలక్షన్ టైంలో రాయేపించారంట, అంతకుముందు కోడికత్తితో దాడి చేయించారంట, చంపాలనే చూశాడంట 2 సార్లు. మరి ఇదే మాట లక్ష్మీ పార్వతి పదే చెబుతుంది. లక్ష్మీ పార్వతి, నువ్వుగైనా నిజాయితీగా రామారావు మీద అభిమానం ఉంటే వాళ్ళ పార్టీలోనే కనిపెట్టుకొని ఒక పక్కన నీకు వాళ్ళ మీద ఏదన్నా ఉండగానే ఏరా పార్టీలో పోకుండా ఆయన అభిమానంతో పక్కనుండా నీకు మంచి పేరు వచ్చేది. వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి భార్య అనేవాళ్ళు. అలాంటి దాన్ని నిన్ను చెప్పుకోవడానికి కూడా చీకొడుతున్నారు జనాలు. నీ కళ్ళు ఏం పోయినాయి, వాళ్ళే రాళ్ళేపించుకొని వాళ్ళే ఇది చేసుకొని సానుభూతి పొందడానికి ఆయన ఇటు
ఆయన పని అయిపోయిందని చెప్పి రాజకీయం మళ్ళీ సీఎం కావాలని సానుభూతితో రాళ్ళు లేపించుకొని ఒక కన్నుకి ఇది ఈ కన్నుకి దెబ్బ తగిలితే ఈ కన్నుకి మాసుకులు వేసుకొని తిరిగి చరిత్ర వాళ్ళైతే నీ కళ్ళు ఎడపోయిన ఇలా శివపార్వతి నీకు సిగ్గుచారం ఉంది అసలు ఈ వయసులో అబద్ధాలు ఆడుతున్నావు. మరి కోడికత్తి కేసు అయిందంటారు, మరి 5 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నాడు, ఎందుకు తెలుసుకోలేకపోయాడు అంటారు. మరి పదే కోడికత్తితో దాడి చేపించిందే చంద్రబాబు నాయుడు అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డామా కాకపోతే నువ్వు వచ్చి వాడు ముందు కలిసి మాట్లాడి నీ కేసు పసిపిల్లోని అన్యాయం చేసి జైల్లో ఇరికిచ్చావు. వాడు ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి కాలా నేను సీఎం, నువ్వు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని నేను ఒక కార్యకర్తగా చేశాను నీ వల్ల అని చెప్పి వాడు ఏడుస్తా జైల్లో పెట్టావుగా. వాడిని కూడా సానుభూతి వాడిని కూడా వాడుకున్నావుగా జగన్మోహన్ రెడ్డి. నీకు సిగ్గుచారం ఉంది అసలు. ఇద్దరు ఆడపిల్లలు ఏం చేసుకుంటా లక్షల కోట్లు సంపాదించావు అవినీతి. పాపం నీ కోసం నా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని చెప్పి నేను చేశాను, సీఎం జగన్ రెడ్డి కోసం చేశానని ఒప్పుకున్నాడు కదా. పాపం వాడిని బయటకు తీసుకొచ్చి వాడి భార్య పిల్లలకు ఒప్పచెప్పి నేరం తీసేసేస్తే నువ్వు మంచి మనసున్న నాయకుడు అవుతావు. కానీ నువ్వు రాక్షసుడు అయితే ఎవరిని తల్లిని ఆడుకున్నావు, చెల్లిని ఆడుకున్నావు, తండ్రి చచ్చిపోయి ఉంటేనే పుస్తకాలు పెట్టుకొని సీఎం పదవి కోసం సంతకాలు పెట్టి తిరిగినోడి నువ్వు ఒక మనిషివి. నీ పక్కన మాట్లాడే లక్ష్మీ పార్వతి ముండమోపిది అది మాట్లాడుతుందంటే ఇంకా అసలు దెయ్యాలు నవ్వుతాయి. లక్ష్మీ పార్వతి మాట్లాడుతుందంటే ఇంకనైనా సిగ్గు తెచ్చుకొని జనంలో మంచి సానుభూతి సంపాదించుకో లక్ష్మీ పార్వతి. మరి ఇక్కడ చూస్తే కనుక పదే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు లక్ష్మీ పార్వతి చేయడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఏముందండి, బాగా రాష్ట్రాన్ని ఫస్ట్ పట్టించారు, మళ్ళీ వాళ్ళకి మంచి పేరు ఆడేస్తుందని చెప్పి ఆ జగన్ రెడ్డి సంగనాగడానికి వాడు ఊరి కూడా ఏదో ఒకటి మాట్లాడకపోతే జగన్ రెడ్డి ఏదో మీరేం చేస్తున్నారని చెప్పి వాడి కదిలిస్తుంటే వీళ్ళకి సిగ్గుచారం లేకుండా ఒక్కొక్కరికి మాట్లాడేటప్పుడు మళ్ళీ జైలు పాలు కాకుండా చూసుకోండి. ఇంకనైనా చేసిన తప్పులు ఇంకా చేయకుండా మళ్ళీ మీ బతుకు లేదు, మీరు జాగ్రత్త బతకండి, లేకపోతే మొత్తం జైలు పాలై చెప్పకూడదు తినే రోజుల దగ్గరకు వచ్చినాయి. లక్ష్మీ పార్వతి గారి వైసీపీ నాయకులు ఎవరైనా నోరు అబ్దుల్పూర్లో పెట్టుకుని ఇంకనైనా మాట్లాడండి. మరి ఓవరాల్ గా చూసుకుంటే గనక ఈ వైసీపీ నాయకులు చెప్తున్నట్టు కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది అనుకోవాలంటారా? దేనికి విఫలమైందంట? ఏం చేయలేదని విఫలమవుతుంది. రేపు జూన్లో మొత్తం అమ్మఒడి కానీ రైతు భరోసా అన్నదాత సుఖీభావ కానీ మొత్తం ఒకటి మొత్తం వేస్తారు. మీరు తొందరపడద్దు. వాళ్ళు ఏంటంటే వీళ్ళు తొందరగా చేస్తే సానుభూతి ప్రభుత్వానికి వచ్చిద్దని వాళ్ళు చేయకుండా వీళ్ళు రాళ్ళు నొక్కుతున్నారు. వాళ్ళు చేసే ఇష్టం లేదు వైసీపీ నాయకులకి. ఒక్క పథకం కూడా అమలు కాకుండా ఉంటే మళ్ళీ మనల్ని జనం ఆదరిస్తారని చూస్తున్నారు. ఆ పిచ్చికలన్నీ బడగాక మొత్తం ఒకటి మొత్తం పథకాలన్నీ అమలు చేస్తారు. మళ్ళీ 2029లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతాడు, ఇబ్బంది ఏం లేదు.